నమస్తే. నేను మీ అశ్విని కుమార్. కొన్నిసార్లు కేంద్ర ప్రభుత్వం చాలా దూరపు ఆలోచనతో కొన్ని పథకాలు తీసుకొని వస్తూ ఉంటుంది. మాకెందుకు, ఇది ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం, మా రాష్ట్రంలో మేము చేసుకోగలం అని కాంగ్రెస్ కూటమి పార్టీలు అనుకుంటే దానివల్ల నష్టపోయేది ఆ రాష్ట్ర ప్రజలు, రైతులే. దీనికి ఉదాహరణగా పంజాబ్ రాష్ట్రం చెప్పచ్చు. పంజాబ్ రాష్ట్రంలో గత 40 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడని వరదలు వచ్చినాయి. దాదాపు 3.5 మిలియన్ మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 2.5 లక్షల పైన ఎకరాలు పంట నష్టం వచ్చింది. 1400 పైన గ్రామాలు డివాస్టేటెడ్, చల్లాచెదురైపోయినాయి. రాష్ట్రమంతా కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క రాజకీయ పార్టీ ఎవరేం చేస్తున్నారు, ఎవరు పంజాబ్ రాష్ట్ర ప్రజల తరఫున వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు, ఇవన్నీ ఒకసారి మనం చూద్దాం. అసలు పంజాబ్లో అధికారంలో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ. పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి భగవత్ మాన్. అట్లాగే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి పంజాబ్ మంత్రి హర్దీప్ సింగ్. వీటన్నిటిని మించి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఓటమి తర్వాత తన సమయాన్ని, విలాసాలంతా కూడా పంజాబ్ రాష్ట్రంలోనే గడుపుతున్నాడు. పంజాబ్ ప్రజల ట్యాక్స్తో ఏమో పెద్ద కాన్వాయ్ లేదు. గుజరాత్లో ఏమైనా లోకల్ ఎలక్షన్స్ జరుగుతున్న పంజాబ్కి సంబంధించిన హెలికాప్టర్ ఉపయోగించుకుంటూ దాదాపు 45 లక్షల రూపాయలు ఎప్పటికీ ఆ హెలికాప్టర్ ఖర్చు చూపించింది పంజాబ్ ప్రభుత్వం. ఆయన విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు పంజాబ్లో. ఇంకో పక్క నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ఇలాంటిది వరదల వల్ల ఏదైనా పంట నష్టం జరుగుతుంది, రైతులను ఆదుకోవాలంటూ కూడా ఈ ఫసల్ బీమా యోజన రైతుల కోసం ఆ పథకం తీసుకొని వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ అక్కర్లేదు, మా రైతులేమి బెగ్గర్స్ కాదు, అడుక్కునే వాళ్ళం కాదు, మేము ఇంకా దీనికన్నా మంచి పథకం తీసుకొని వస్తాము, రాబోయే రోజుల్లో ఓన్ ఇన్సూరెన్స్ ఇవన్నీ తీసుకొస్తాం రైతులకంటూ కూడా ప్రగల్భాలు పలికింది. ఈరోజు రాష్ట్రంలో, పంజాబ్ రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా రకాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ అప్పుడు ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా భారతదేశం ఈ వాటర్ ఇదంతా ఆపేస్తే పాకిస్తాన్కి, ఇక్కడ భారతదేశంలో పంజాబ్, హర్యానాకి వాటర్ నిలుపుదల చేసి చాలా ప్రాబ్లమ్స్ తీసుకొని వచ్చింది. మొత్తం ఈ బీబీఎంబీ డ్యామ్స్ అంతా కూడా, ఈ బాక్రా సూట్లే దీనికి సంబంధించిన డ్యామ్స్ మేనేజ్మెంట్ బోర్డు ఇదంతా తన ఆధీనంలోకి తీసుకుంది. పంజాబు పోలీసులను పెట్టి మరీ వాటర్ నిలుపుదల చేసింది హర్యానాకి. హర్యానా సీఎం నీళ్లు వదలండి అని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా పట్టించుకోలేదు. ఆఖరికి 2025 జూన్లో కూడా ఒకవేళ వరదలు వస్తే ఏంటి అనే రివ్యూ మీటింగ్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్ళలేదు. ఆఖరికి పంజాబ్లో ఇప్పుడు ఈ వర్షాలకి, వరదలకి డ్యామ్స్ అన్నీ ఓవర్ఫ్లో అవుతుంటే పంజాబ్ గవర్నమెంట్ ఎక్సెస్ వాటర్ వదిలేసింది ప్లానింగ్ లేకుండా. దానివల్ల పంజాబ్లో గ్రామాలు మునిగిపోయినాయి, రైతులు నష్టపోయారు. ఇప్పుడు మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ ఆకాశాన్ని అంత ఎత్తుల కాంపెన్సేషను మీకెందుకు, రైతులు మేము ఆదుకుంటూ ఉంటుంది. అక్కడెక్కడ ఖజానాలో ఫండ్స్ కూడా లేవు. ఎప్పుడైతే ఖజానాలో ఫండ్స్ లేవంటున్నారో వెంటనే కేంద్రం వైపు వేలెత్తి చూపిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ, మాకు ఫండ్స్ ఇవ్వండి, మా రైతులు నష్టపోయారని. చాలా క్లియర్గా ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ప్రజల్ని అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలోనే మోసం చేస్తోంది. ఒక పక్క ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రైతుల్ని మోసం చేయటం ఇవన్నీ జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ ఇదే అవకాశం కింద ఆమ్ ఆద్మీ పార్టీని విమర్శిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులందరూ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ముఖ్యమంత్రి హాస్పిటల్లో ఉండి నటిస్తున్నాడు. ఎందుకంటే ఈ మధ్య జైలు నుంచి ఒక రేప్ కేసులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే జైలు నుంచి తప్పించుకున్నాడు, అందులో ముఖ్యమంత్రి పాత్ర ఉంది అంటూ కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మీద విమర్శించడం. ఆమ్ ఆద్మీ పార్టీ అసలు మీ నాయకుడు ఎక్కడ, ప్రతిపక్ష నాయకుడు? ఇక్కడ పంజాబ్ రాష్ట్రంలో వరదల్లో ప్రజలు చిక్కుకుంటే విదేశాల్లో తిరుగుతూ ఉంటాడని వీళ్ళు విమర్శల్లో మునిగి ప్రజల్ని, రైతుల్ని పక్కన నట్టెట్ట ముంచారు. కాంగ్రెస్ పార్టీ అయితే పవన్ ఖేరా లాంటి వాళ్ళు కొన్ని రోజుల నుంచి మోడీ పడిపోతాడు, ఒక 8 నెలల్లో మోడీ ఎండు రాజీనామా చేస్తాడు, లేదు గేమ్ ఓవర్ నరేంద్ర మోడీకి,
ఆయనే బలవంతంగా రిజైన్ చేస్తాడు, ఇదంతా మీడియాకి తెలుసు అంటూ కూడా ఆయన ఒక పక్క పంజాబ్ ఇట్లా వెలువెల్లాడుతుంటే మోడీని దింపేయాలని ఆయన స్టేట్మెంట్లు ఇవ్వటం. కాంగ్రెస్ ఐటీ సెల్ అయితే సెప్టెంబర్ 4, 5 తారీఖుల్లో ఎక్కడైతే పంజాబ్లో ఇట్లా వరదలు ముంచెత్తుతున్నాయో ఇదే ఛాన్స్ కింద కాంగ్రెస్ ఐటీ సెల్ మొత్తం ఎదుగో మా జననాయకుడు లోకనాయకుడు రాహుల్ గాంధీ పంజాబ్లో విజిట్ ఉంటుంది, రైతుల్ని ఫ్లడ్ ఏరియాస్ అంతా కూడా ఆయన వెళ్తాడు, చూస్తాడు, పరామర్శిస్తాడు, మీ ప్రధానమంత్రి మోడీ ఎక్కడ అంటూ మోడీ జపాన్ చైనా పర్యటనలో ఉన్నప్పుడు ఆయన విమర్శిస్తూ వీళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. ఎప్పటిలాగే రాహుల్ గాంధీ ప్రజలకు టోపీ పెట్టినట్టుగానే కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టి ఆయన మలేషియాకి వెళ్ళిపోయాడు. బీహార్ యాత్ర తర్వాత, ఓటర్ అధికారి యాత్ర తర్వాత మలేషియాలో చాలా ముఖ్యమైన ఏం మీటింగ్ నడుస్తుంది, ఏం ప్లాను అనేది అయితే ఒక స్పెక్యులేషన్ అయితే సోషల్ మీడియాలో బాగా తిరుగుతుంది. జాకిర్ నాయక్ అక్కడే ఉన్నాడు, జార్జ్ సోరోస్ కుమారుడు కూడా అక్కడే ఉన్నాడు. వీళ్ళందరూ కలుసుకోబోతున్నారా, ఏమన్నా ఒక పెద్ద ప్లాన్లో ఉన్నారా అన్నది కూడా ప్రస్తుతం కన్ఫర్మ్ కానప్పటికీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పెక్యులేషన్ జరుగుతుంది. ఆయన మలేషియాలో ఏం చేస్తున్నాడు అన్న దానికన్నా ఇక్కడ పంజాబ్ ప్రజల్ని వరద ప్రాంతాలనంతా కూడా పర్యటిస్తాడు అంటూ కాంగ్రెస్ ఐటీ సెల్ చేసిన హంగామా అంతా ఇంత కాదు. మరి వాళ్ళు దానికి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైతే రాహుల్ గాంధీ మలేషియా వెళ్ళాడన్నది బయట పబ్లిక్కి తెలిసిందో ఈ ఐటీ సెల్లో క్యాంపెయిన్ చేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఒక్కొక్కటి వాళ్ళ ట్వీట్స్ అన్నీ డిలీట్ చేయడం మొదలుపెట్టారు. ఇంకా ఈ సూపర్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అయితే కేజ్రీవాల్ ఏ హోదాలో ఆ పంజాబ్కి సంబంధించిన హెలికాప్టర్ లేదా ప్రైవేట్ జెట్ దానికి ఖర్చులంతా కూడా పంజాబ్ ప్రభుత్వం ఎలా ఇస్తుంది, ఒక పక్క తన పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్లో రైతుల్ని ప్రజల్ని వదిలేసి ఆయన ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఇవన్నీ కూడా ఆయన పంజాబ్ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇట్లా కొట్టుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల నుంచి విమర్శిస్తున్న ఆర్ఎస్ఎస్ఏ మళ్ళీ ఎంటర్ అయింది పంజాబ్ ప్రజలను ఆదుకోవటానికి. పూర్తిగా ఫుడ్ ప్యాకెట్స్, రేషన్ ప్యాకెట్స్, అట్లాగే డ్రింకింగ్ వాటరు, మెడిసిన్స్, షెల్టర్సు, ఎక్కడికక్కడ రిలీఫ్ క్యాంప్స్, ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ రంగంలో దిగి పంజాబ్ వాళ్ళని ఆదుకుంటోంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా వీళ్ళు అర్థం కాంది రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అట్లాగే ఎలియన్స్లో ఉన్న పార్టీ వీళ్ళెవరూ కూడా అక్కడ ప్రజలను వదిలేసి తిరుగుతుంటే నరేంద్ర మోడీ ఆ విదేశీ పర్యటనలు ముగించుకొని అట్లాగే ఇక్కడ భారతదేశానికి సంబంధించిన క్యాబినెట్లకు సంబంధించిన మీటింగ్లు ఇవన్నీ పూర్తి చేసుకొని 9వ తారీఖు పంజాబ్ వెళ్తున్నాడు ఆయన గుర్దాస్పూర్కి. ఇవన్నీ కూడా సో ఎక్కడైనా వీళ్ళు బీజేపీని ఆర్ఎస్ఎస్ని విమర్శించాల్సిన అవసరం ఎక్కడుంది అన్నది ఎవరికి అర్థం కాదు. ప్రధానమంత్రి హోదాలో బీజేపీ నాయకులు ఆల్రెడీ రంగంలో దిగారు. ప్రధానమంత్రి కూడా 9వ తారీఖు విజిట్ పెట్టుకున్నారు. ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగింది, రిలీఫ్ క్యాంప్స్ చేస్తోంది. అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలను వదిలేసి కష్టకాల సమయంలో ఢిల్లీకి, గుజరాత్కి, తమిళనాడుకి పరిగెట్టారు. సిసోడియా, జైన్ లాంటి నాయకులందరూ కూడా. కాంగ్రెస్ పార్టీ అయితే మెయిన్ ప్రతిపక్ష నాయకుడు అయితే విదేశాలకే వెళ్ళిపోయాడు, మలేషియాకి పెద్ద ప్లాన్లో. పూర్తిగా మళ్ళీ పంజాబ్లో అధికారం లేకపోయినా కూడా నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి, బీజేపీ, ఆర్ఎస్ఎస్ఏ మళ్ళీ పంజాబ్ ప్రజలకు అండగా నిలబడుతోంది. ఇది పంజాబ్ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.